ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వవిఘ్నోపశాంతయే. ఓం శ్రీ మాత్రే నమః. ఓం గణపతే నమః. 1-2-2025 28-2-2025 ఏ విధంగా ఉండబోతోంది మాఘమాసం అనే విషయాన్ని మనం ప్రస్తావించుకుందాం. మరి చూసినట్లయితే 12వ తారీఖున బుధుడు కుంభంలోకి, 13వ తారీఖున రవి సంక్రమణం జరగబోతోంది కుంభరాశిలోకి. అదేవిధంగా 28వ తారీఖున బుధుడు మీనంలోకి ప్రవేశిస్తున్నాడు. ఈ నెలలో ఉండేటటువంటి గ్రహాల యొక్క ప్రయాణం ఏ విధంగా ఉందయ్యా అంటే కనుక ఈ విధంగా ఉంది. తర్వాత విషయానికి వచ్చినట్లయితే కనుక ఈ యొక్క ఫిబ్రవరి మాసంలో మనకి వచ్చేటటువంటి రథసప్తమి అయి ఉండొచ్చు. అదేవిధంగా మాఘమాసం అంతా కూడా పుణ్యమైనటువంటి పవిత్రమైనటువంటి దినాలే. అందువల్ల ఏ కార్యక్రమం తలపెట్టుకున్నా కూడా, శుభకార్యాలు తలపెట్టినా, గృహారంభ గృహప్రవేశ ఏది చేసుకున్నా కూడా శుభఫలము కలుగుతుంది. అందుకని మీ అందరికీ కూడా శుభఫలాలు కలగాలని అమ్మవారిని ప్రార్థిస్తూ ఓం శ్రీ మాత్రే నమః. ఆస్ట్రో భాగ్యలక్ష్మి అనే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేశారా? చేయకపోతే వెంటనే చేయండి. అంతేకాకుండా రకరకాలైనటువంటి విశేషాలు, రకరకాలైనటువంటి వీడియోలు 2500 పైగా ఉన్నాయి ఆస్ట్రో భాగ్యలక్ష్మి ఛానల్లో. అందుకని మీరు మీ డౌట్స్ అన్నీ కూడా క్లారిఫై చేసుకోవచ్చు. తర్వాత శ్రీ సౌభాగ్య మ్యారేజ్ బ్యూరో 16 సంవత్సరాలు పూర్తి చేసుకుని 17వ సంవత్సరం రన్నింగ్లో ఉన్నాము. వివాహాది సంబంధాల కోసం ఎవరి ఇంట్లో అయినా సరే అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ ఉంటే కనుక బాగా చదువుకుని ఉద్యోగాలు చేసి సంబంధాలు వెల్ సెటిల్డ్ మన దగ్గర బాగుంటాయి. అబ్రాడ్ మ్యాచెస్ కూడా ఉంటాయి. ఆ విషయాలు చూసుకొని జాతకాల కోసం, మ్యాచ్ల కోసం కూడా నన్ను సంప్రదించవచ్చు క్రింది నెంబర్లో. ఓం శ్రీ మాత్రే నమః. మాస ఫలాలు కార్యక్రమంలో తులారాశిలో ఉన్నటువంటి చిత్తా నక్షత్రం 3-4 పాదాలు, స్వాతి నక్షత్రం, ఆ తర్వాత విశాఖ ప్రథమ, ద్వితీయ, తృతీయ. ముఖ్యంగా చూసినట్లయితే చతుర్థంలో రవి బుధులు, పంచమంలో చూస్తే శని భగవానుడు చంద్రుడు, అదేవిధంగా షష్టమంలో చూస్తే రాహువు శుక్రుడు, అదేవిధంగా అష్టమ నవమంలో చూసినట్లయితే కనుక గురువుగారు, దశమంలో కుజుడు, ఏకాదశ ద్వాదశంలో చూసినట్లయితే కనుక కేతు కనిపిస్తున్నాడు. తులారాశి వారికి అనే విషయాన్ని మనం ఒక్కసారి ప్రస్తావిద్దాం. ముఖ్యంగా చూసినట్లయితే కనుక ఫిబ్రవరి నెల మాఘమాసం వివాహాలు అది శుభకార్యాల విషయంలో చాలా 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 ఉత్సాహంగా అడుగులు వేస్తూ ఉంటారు. అయితే గ్రహ సంచారములు మధ్యమంగా కనిపిస్తున్నాయి. అందువల్ల అంతా విపరీతమైనటువంటి ఆనందం ఉంటుంది, విపరీతమైనటువంటి ఆలోచన ఉంటుంది. కాస్త ఈ తిరుగుడికి నలుగుడికి కాస్త ఆరోగ్యం కూడా కొంచెం అటు ఇటుగా ఉంటుంది. అందువల్ల ఆరోగ్యం భాస్కరాది చేత్ సూర్య నమస్కారాలు వెంటనే చేసుకోవడం మొదలుపెట్టండి. అది చెప్పదగిన సూచన. గ్రహ సంచారములు ఓ మాదిరిగా ఉన్న వాళ్ళ కంగారేం పడిపోక్కర్లా. కానీ వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో మాత్రం అభివృద్ధి బ్రహ్మాండంగా ఉంది. అభివృద్ధికి ఏం లోటు లేదండి. అంటే ఇంకా అంచెలంచెలుగా ఇంకా కాకుండా ఒకేసారి జాక్పాట్ కొట్టాలి అంటే కనుక కొంచెం అటు ఇటుగా ఉంది. కానీ అభివృద్ధి అయితే బాగుంది. అభివృద్ధి విషయంలో నో డౌట్ అన్నమాట. తర్వాత నూతన అవకాశాలు వస్తాయి. నూతన ఉద్యోగాల అవకాశాలు, జీతంలో హైకు, పదోన్నతి ఇలాంటివన్నీ కూడా ఈ మాసంలో తులారాశి వారికి చేకూరుతాయి. అంతేకాకుండా స్థిరాస్తులు ఏర్పాటు చేసుకోవాలనేటటువంటి మీ ఆలోచన ఒక్కొక్కరికి వస్తుంది. అన్ని విధాలుగా కూడా స్థిరాస్తుల పట్ల ఇంట్రెస్ట్ పెడతారు, తప్పనిసరిగా ఏర్పాటు చేసుకుంటారు. అదేవిధంగా కొనడాలు, అమ్మకాలు అన్ని విధాలుగా ఆ విధంగా వ్యాపారం చేసే వాళ్ళకు కూడా, అంటే రియల్ ఎస్టేట్ రంగం కూడా బాగుంటుంది. ఇదివరకటి కన్నా మెరుగున పడుతుంది. ఆ విషయంలో డౌట్ లేదు. తర్వాత బంధుమిత్రులతో ఉత్సాహాలు బ్రహ్మాండంగా పంచుకుంటారు. వివాహాది శుభకార్యాల విషయంలో కుదురుతాయి. పెళ్ళిళ్ళు కూడా చేయగలుగుతారు ఈ మాసంలో. అన్ని విధాలా కూడా వివాహాది శుభకార్యాల నిమిత్తం ఇంట్లో పెళ్ళి కాని పిల్లలు ఉన్నటువంటి వాళ్ళు అన్ని విధాల ఆనందంగా ముందుకు అడుగులు వేస్తారు. అవివాహితులకి తప్పనిసరిగా వివాహం కుదిరి అయ్యేటటువంటి అవకాశాలు దండిగా కనిపిస్తున్నాయి. తర్వాత నిరుద్యోగులకి ఉద్యోగాలు వచ్చి, ఉద్యోగాలు కూడా వీరికి నచ్చినవి, జీతం కూడా మంచి జీతంతో వచ్చేటటువంటి ఈ యొక్క పరిస్థితి కనపడుతోంది. అందువలన ఈ విషయాలు గుర్తుంచుకోండి విద్యార్థులారా. మంచిగా రాణించేటటువంటి పరిస్థితులు మీకు ముందున్నాయి. శ్రద్ధ పెట్టండి. శ్రద్ధావాన్ లభతే జ్ఞానం.
చక్కగా చదువుకోండి, అన్ని విధాల అభివృద్ధి పదంగా. మీరు మీకు కావలసిన కళాశాలలో సీట్ తెచ్చుకోవాలంటే అప్పటి నుంచి ఎఫర్ట్ పెట్టాలి. ఆ తర్వాత నూతన వ్యాపార ఏదైనా సరే నూతనంగా ప్రారంభించాలి, మాఘమాసం మంచిది కదా అనుకునే ఈ మాసంలో తులారాశి వారు నూతనంగా కూడా వ్యాపారాలు ప్రారంభిస్తారు. అన్ని విధాల యోగ్యత విషయంలో ఏమీ డౌట్ లేదు. వృత్తుల్లో ఉన్న, ఉద్యోగాల్లో ఉన్న, సినీ టీవీ కళాకారులైనా, రాజకీయ రంగంలో ఉన్న పాత్రికేయ మిత్రులైనా కూడా శుభమస్తు శుభం. అన్ని విధాలుగా కూడా బాగానే ఉంది. కొంచెం ఏంటంటే కనుక ఇంకా ముందుకు వెళ్ళిపోవాలి, నేను ఇంత పెట్టాను కదా, ఇంకా 10 రాణించాలి కదా అనే చిన్న ఆలోచన మాత్రం వెనకాల వెంటాడుతూ ఉంటుంది. ఏం పర్వాలేదు. కానీ ఏంటంటే ఈ తులారాశి వారు అన్ని విధాల కాస్త ముందుకు వెళ్ళడానికి గాను మొట్టమొదటి చెప్పుకున్నాం. రవి మిత్ర సూర్య ఖగ భాను పూష హిరణ్యగర్భ మరీచ ఆదిత్య సవిత్ర అక్క భాస్కరేభ్యో నమః అని సూర్యభగవానుడు సూర్య నమస్కారాలు. విష్ణు సహస్రనామం వినడం, విష్ణు సహస్రనామం వినడం, చదవడం, శ్రీ మహావిష్ణు రూపాయ నమశివాయ అని శివకేశవుని స్మరించుకోవడం. ఆ విధంగానే మహావిష్ణువుకి ఇష్టమైనటువంటి బుధవారం పూట గోమాతను సేవించుకొని గోగ్రాసానికి డబ్బు కట్టి ఆ రోజున ఎవరికైనా సరే పేదవాళ్ళకి ఆకుపచ్చ రంగు బట్టలు కానీ ఆకుపచ్చ రంగు అయినటువంటి ఈ యొక్క కూరగాయలు కానీ దానం చేస్తే పేదవాళ్ళకి అన్ని విధాల యోగదాయకంగా ఉంటుంది. భోజన దానం కూడా చేయండి. ఓం శ్రీ మాత్రే నమః.